బైబిల్ స్టడీకి చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మన బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. కరుణా సంపన్నుడవైన మా ప్రియ తండ్రి, సత్యస్వరూపి, సజీవుడా, మృత్యుంజయుడా, మీకే వందనములైన స్తోత్రములు చెల్లిస్తున్నాము. రాజుల రాజుగా, ప్రభుల ప్రభువుగా తిరుగా ఈ భూలోకమేలరానున్నావో తండ్రి, అటు నీ రాకడిని ఎదుర్కొంటూ మమ్మలను సిద్ధపరచండి తండ్రి, ఆయత్తపరచండి దేవా. ఎటకేలకు మీ కృప, మీ దయ, మీ వాత్సల్యము మా పట్ల కనుపరిచినైనా ఈ సెప్టెంబర్ 23వ దినములో తండ్రి, మీ పాద సన్నిధిలో బైబిల్ ధ్యాన నిమిత్తమై కొద్ది మందిగా చేరి వచ్చాము తండ్రి. స్తుతిస్తున్నామయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. లోకమును విడిచిన మేము ప్రత్యేకించబడిన వారముగా నాయనా నీ ప్రత్యేకతను సంతరించుకొని భూలోక యాత్ర జీవితములో నైనా నడిపింపబడుచు ఉండగా తండ్రి, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎరుకులు, ఇబ్బందులు తండ్రి, అట్టి వాటన్నిటిని కూడా అధిగమించే శక్తిని, సామర్థ్యాలను కలుగజేసి మీరు నడిపిస్తున్నారు తండ్రి. ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ కరుణా ద్వారా మా తండ్రి లోకమంతా ప్రణమిల్లాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. నాయన మాట విననొల్లని వారుగా ఉండుట చేత నాడు ఇశ్రాయేలు జనాంగమును నాయన ప్రతిదారి నాయన వారిని రక్షకుని ఉదయింపజేసి రక్షిస్తూ వచ్చావు తండ్రి. నాడు కూడా ఈ సర్వ ప్రపంచంలోని మానవాళిని దేవా అలాగే చేస్తున్నావు. మాట విననొల్లని వారుగా ఉన్నారు కనుకనే ప్రభువా మీరు ఈ రీతిగా మా తండ్రి నడిపిస్తూ ఉన్నారు. ఎన్నో మరణాలు తండ్రి, ఎందరో మా తండ్రి బాగుపడినప్పటికీ దుఃఖ సాగరంలో ప్రపంచమంతా మునిగి ఉన్నది కనుక తండ్రి, ఈర్తి నాయన కరుణాను మీరు దూరపరచండి ప్రభువా. నీ బిడలైన వారు ప్రార్థనకు ప్రతిఫలముగా ఈ కరుణాను మా తండ్రి మన దూరపరచు. ప్రతి కుటుంబంలో కూడా సంతోష ఆనందాలు వెల్లుపుక చేసి మేము పొందమని స్తోత్రములనైనా వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ముందున్న సమయం అంతటిలో దేవాను ఆత్మరూపిగా ఉండి మీరే ఈ కూడికను నడిపించండి. ఈ మనుష్య మాతృని ఆధ్వర్యములో కాదు నాయనా మీరే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడిగా సంచారం చేయాలి ప్రభువా. ప్రతి యాపు ద్వారా వింటున్న వారిని ప్రభువా బలపరచండి ప్రభువా, వాక్యాలతో నింపండి. ముందున్న సమయంలో తండ్రి నీ దాసుడు మాట్లాడనై ఉండగా కూడా ప్రభువా నాయనా ఆత్మచేత నింపి ప్రభువా మాట్లాడించి చేరి వచ్చిన బిడ్డలందరినీ తృప్తిపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటారు. ముందున్న సమయాన్ని అల్పులమైన మమ్మను నీ దయగల బాకులకు అప్పచెప్పాను. మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు చేసిన పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన అంకులకు వందనాలు. స్తుతి పాట పాడి పాటలు ప్రారంభిద్దాం. 85వ పాట. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుట నాకు అతిశయము. పాత పాటల పుస్తకంలో 472వ పాట, కొత్త పాటల పుస్తకంలో 85వ పాట. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ధవలవానుడా మానోరుడా ఆత్మవానుడా నా ప్రియుడా, ధవలవానుడా మానోరుడా ఆత్మవానుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. ఆరాధించేదా అరుణోదయమున మరుడ నీవే,
ఆశ తీరా ఆరాధించెదా అరుణోదయ పున్న అమరుడ నిన్నే ఆశ తీరా ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక అవలవానుడా మానవరుడా రాత్మవానుడా నా ప్రియుడా అవలవానుడా మానవరుడా రాత్మవానుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము ఊరిలే నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా ఊరిలేని నన్ను ఊరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా ఏమని పాడేదా దేవా ఏమని పొగడేదా ప్రభువా ఏమని పాడేదా దేవా ఏమని పొగడేదా ప్రభువా వల్లవానుడా మనోహరుడా రాత్మవానుడా నా ప్రియుడా అవలవానుడా మనోహరుడా రాత్మవానుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము మదిలేని నన్ను స్తుతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే మదిలేని నన్ను స్తుతి చేసినావే మృతి నుండి నన్ను బ్రతికించినావే నీ స్తుతినే పాడదేవా పతియని పొగడేద ప్రభువా నీ స్తుతిని పాడేద దేవా నా పతియని పొగడేద ప్రభువా దవలవానుడా మనోహరుడా రాత్మవానుడా నా ప్రియుడా దవలవానుడా మనోహరుడా రాత్మవానుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము దవలవానుడా మనోహరుడా రాత్మవానుడా నా ప్రియుడా దవలవానుడా మనోహరుడా రాత్మవానుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. ఇప్పుడు మార్కాప్ నుంచి రంగన్నపురం ఓ పాట పాడుతూ
మార్కాపు నుంచి రంగాన గారు ఓ పాట పాడతారు. అందరికీ వందనాలు. పాటల పుస్తకాలలో నుండి వాక్యానికి సహాయకరంగా నీ వాక్యము నా పాదములకు దీపము దీపము అనే పాట పాడుకుందాం. పాట పుస్తకాల్లో 411 188వ పాట. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నాటి ఆ దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నాటి ఆ దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడెసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడెసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నటి ఆ దీపము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము ఆరాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడెసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడెసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నాటి ఆ దీపము. నీయలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం, దుంటితే నీయలా వంటి ప్రవాహము కంటే మరి కమ్మని మింటి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడెసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడెసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నాటి ఆ దీపము. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా,
రాజుకు హల్లెలూయా, నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నాటి ఆ దీపము. నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నాటి ఆ దీపము. పాట పాడి వినిపించిన రంగన కుటుంబానికి వందనాలు. ఇప్పుడు మన మధ్య ఉన్న హానోకు గారు ఓ పాట పాడి వినిపిస్తాడు. చివరిగా ఓ పాట పాడు. అందరికీ వందనాలు. నూతన గీతం పాడుకుందాం. ఏం చేసేనయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని పాట పాడుకుందాం. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీకోసం నన్ను చూసావని. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, బ్రతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నేర్పావయ్యా. కనపరచానా, నిన్నే ఎదిరించానా, నిన్ను నేను కనపరచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, ఏం చేశానయ్యా నీ కోసం. ధనమునిచ్చావయ్యా, ధనమునిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ధనమునిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చిన నీకై నేను ఖర్చయ్యానా, కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా. మాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, మాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం,
ఏం చేశానయ్యా నీకోసం నన్ను చూసావని. ఇల్లు నిచ్చావయ్యా, వాహనము నిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, సుఖమునిచ్చావయ్యా. ఇల్లు నిచ్చావయ్యా, వాహనము నిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చిన నీకైనే కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చిన నీకైనే కష్టించానా, సోమరినైపోయానా. ఏం చేశానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని. ఏం చేశానయ్యా నీకోసం నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా వెలిగించానా, నీకై వెలిగించానా. ఇప్పటికైనా నీ కోసం కష్టపడతామయ్యా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతామయ్యా. మాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తామయ్యా, మాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తామయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చామని. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి ప్రేమవందనాలు. ఇప్పుడు వారికి చక్కని పాటలు వినిపించిన హానోక్ గారికి, రంగన కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వాక్య ధ్యానము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వాక్య ధ్యానం జరుగుతూ ఉంది. హైదరాబాద్ లో ఉన్న మరి ఇజ్రాయెల్ అన్న గారు వాక్యాన్ని అందిస్తారు. ఈరోజు శ్రద్ధగా వినండి. వాక్యానికి ముందుగా రంగన్న గారు ప్రార్థన చేస్తారు. వాక్యానికి ముందుగా రంగన్న గారు ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలు. వాక్యానికి ముందుగా ప్రార్థించుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా ప్రభువా, మా రక్షక, మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించారు. మీ విలువైన రక్తధారల్లో మమ్మల్ని కడిగి పవిత్రపరిచారు. మీ సొత్తుగా చేయబడ్డాము. మీ వారసత్వాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి, మరి గత బుధవారం నుండి ఈ బుధవారం వరకు ప్రభువా మీ అమూల్యమైన బాహుల కింద మమ్మల్ని భద్రపరిచి ఈ సాయంకాలపు వేళ, ఈ చల్లని వేళ, ఈ రాత్రి కాల సమయంలో మా దేవా, మా నాయన, ఆయా గ్రామాల నుండి, ఆయా పట్టణాల నుండి ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభువా మేము కలుసుకొనుటకు, మిమ్మును మహిమపరచు నిమిత్తము, మీ నామాన్ని కీర్తించు నిమిత్తము ప్రభువా మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ కొద్దిపాటి సమయాన్ని బట్టి మీ సన్నిధిలో మీ పరిశుద్ధ గ్రంథము నుండి ప్రభువా మేము మీ మాటలను వినాలని, మీ మాటలను నేర్చుకోవాలని, మీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి సత్యాలను మా హృదయాల్లో మేము అలవర్చుకోవాలని, నెమరు వేసుకోవాలని మా దేవా మేము మీ పాదముల చెంత చేరి ఉంటుండగా మమ్ములను బలపరచండి. మీ జ్ఞానము చొప్పున ప్రభువా మేము మీ మాటలను అలవర్చుకున్నట్లు కృప చూపమని మీ పాదముల చెంత గోజార్చున్నాం. ఇంతవరకు ప్రభువా
మీ ఆధీనములో మీ అధ్యక్షతలో నిన్ను కీర్తించుటకు కృపనిచ్చినటువంటి మా దేవా, మరి ఎక్కువగా మీ పాద సన్నిధిలో మేము కీర్తించే వారిమిగా మమ్మల్ని బలపరచమని మీ పాదముల చెంత గోజారుతున్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి, మరి మీ దాసులు ఇజ్రాయేలు గారు ప్రభువా మీ పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యమును విత్తబోతుండగా మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ ఆత్మీయమైనటువంటి సంగతులను మాకు బయలుపరచమని మీ పాదముల చెంత గోజార్చున్నాం. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డ హృదయం తాకునట్లు, హృదయంలో మీ మాటలను అలవర్చుకున్నట్లు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదముల చెంత గోజార్చున్నాం. మా ప్రభువా, మా తండ్రి, ఈ పరిస్థితి ఇదిగో ప్రభువా COVID-19 వల్ల ప్రభువా మేము కలుసుకోలేనటువంటి రీతిని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొనుచున్నాం. మా దేవా, మా నాయన, మా తండ్రి, ఈ కరోనా వ్యాధి వలన, తెగులు వలన ప్రభువా మరి మీ బిడ్డలు ఎందరో ప్రభువా మరి మీ సన్నిధికి చేరి ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకొనుచుండగా ప్రభువా మీరు మాతో మీ బాహుల కింద భద్రపరిచి ఇలాగూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకొనుచున్నాం. మా దేవా, మా నాయన, మరి జోసెఫ్ అన్న లేనటువంటి లోటును కూడా మీరు తీర్చమని మీ పాదముల చెంత గోజార్చు. ముందున్న సమయం అంతట్లో మీ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించమని, మీకు మహిమకరంగా చేయగలుగుటకు కృప చూపమని, మీ మహిమార్థమై వాడబడుటకు కృప చూపమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభును, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకు త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన అన్న వందనాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్న గారు వర్తమానాన్ని అందిస్తారు. మంచిది. చేరి వచ్చినటువంటి కానాను క్రిస్టియన్ అసెంబ్లీ, బ్రదరన్ అసెంబ్లీ, తోర్నాల సంఘం నుంచి సంఘ పెద్దలకు, విశ్వాసులకు, మరి అందరికీ కూడా మన రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. మరి అయ్యా, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందా? మంచిది. మనం తిమోతి పత్రికలోనా? అయ్యా, తిమోతి పత్రిక తీతు పత్రిక 3వ అధ్యాయం. సరే, ఏదని చెప్పండి, పర్లేదు. తిమోతి పత్రికనా, తీతు పత్రికనా? తీతు పత్రికన్నా 3వ అధ్యాయం. అచ్చా. మీరు ఏదైనా పర్లేదన్నా చెప్పచ్చు. అలాగా? మీ ఇష్టం. నేను నడిపింపు మేరకు, ఆత్మ నడిపింపు మేరకు. మంచిది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. మూడో అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, హాంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత అలివారు,
అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనాద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువ ప్రేమించువారు, పైకి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినయుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. చదువుకున్న లేఖన భాగం గురించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, కనికర పూర్ణుడా, మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమామయుడా, దయాళుడా, గొప్ప దేవా, మీ స్తుతులు స్తోత్రాలు. మరి నాయన కానాను క్రిస్టియన్ అసెంబ్లీ దోర్నాలు పెద్దలు సంఘము అందరూ నాయన ఈ జూమ్ యాప్ ద్వారా నీ మహిమ గల మాటలను వినిపించాలని ఆసక్తి కలిగి ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా దయాళుడైన మా గొప్ప తండ్రి, మా నిమిత్తము ఈ వాక్యాన్ని మా కొరకు మరి నాయన ఆశీర్వాదించండి, దీవించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు బిడ్డలు ఈ మాట విని వాటిని అనుసారంగా జీవితంలో అలవర్చుకుని దయపాలమని ప్రత్యేకంగా మా దయాళుడైన గొప్ప తండ్రి, మా నాయన దీనిలో ఉన్నటువంటి మర్మాలను మాకు తెలియచేస్తూ మా నాయన ఉజ్జీవమును, ఆత్మీయ ఎదుగుదం, సంఘ క్షేమము కొరకు మీ కృపా దయ పాలించి నడిపించమని మా ప్రాణుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియమాడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన మహిమగల నామమున ప్రార్థించి బతిమాలుకొని కొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. మొదటి పత్రిక ఆయన క్రీస్తు శకము 64లో మొదటి పత్రిక రాశారు. రెండవ పత్రిక క్రీస్తు శకము 66, 60లో రాశారు. మొదటి పత్రిక రాసినదే తీతుకు రాసినటువంటి పత్రిక కూడా ఆయన క్రీస్తు శకం 64లో రచించారు. అసలు తిమోతి ఏ సంఘమునకు సేవకుడుగా ఉన్నాడు అనేటువంటి మాట గమనించి చూస్తే మనం ఎఫెసీ సంఘమునకు ఆయన సేవకుడుగా ఉన్నాడు, దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎఫెసీ సంఘము చాలా గొప్ప సంఘము. దాని గురించి మనం అనేక విషయాలు మనం ఎరుగుదము కూడా. ఎందుకు అంటే ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను రచించినటువంటి విషయాన్ని గమనించి చూస్తే క్రీస్తుకము 90-95 ప్రకటన గ్రంథము అపోస్తలుడైన యోహాను పద్మాసులో రచించినట్టుగా మనము లేఖలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అనగా ఇక మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక గమనించి చూస్తే నీతి, దైవభక్తి, విశ్వాసము, ప్రేమ, దీర్ఘశాంతము, ఓర్పు మొదలైనటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా మనకు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా మొదటి గ్రంథంలో ఆయన 3వ అధ్యాయంలో అయితే సంఘమును గురించి, సంఘములో ఉన్నటువంటి అధ్యక్షుని గురించి, దానికి కావాల్సిన విధానాలేంటి, క్వాలిఫికేషన్ ఏమిటి, వాటిని అన్నిటిని గురించి వివరంగా తెలియచేశాడు. అదే రీతిగా 2వ పత్రికలో ఉన్నటువంటి విషయాలను చూస్తే ఆయన ఇంకా తేటగా విషయాలను మనకు చేస్తున్నది అంటే విషయాన్ని గమనించినప్పుడు చాలా మంది సంఘములో విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వేషధారణ చూపిస్తున్నటువంటి వారి విషయంలో హెచ్చరిస్తూ ఆ మాటలను తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రీస్తు శకం 66-67 సమయం ఇంకా కొన్ని దినాలకు మరి ఆయనకు ఎలాంటి సంభవన జరగబోతుందో దానికి ఆయన ప్రియకుమారుడైనటువంటి యస్తుడైనటువంటి
తిమోతికి సంఘము యొక్క బాధ్యతలు, సంఘములో ఉన్నటువంటి జరిగేటువంటి విషయాలను, సంఘములో ఉన్నటువంటి విశ్వాస యొక్క లక్షణాలు, విధానాలను తేటగా తెపరచాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 3వ అధ్యాయంలో ఆయనను హెచ్చరిస్తూ ఆయనకు అనేక విషయాలను తెలియజేయటానికి ప్రత్యేకమైన కృపను చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. నా ప్రియమైనటువంటి కుమారుడా తిమోతి, అయ్యా ఒకటి గమనించు, ఒక సమయము, కాలం వస్తుంది, అది మహా అపాయకరమైనటువంటి కాలము. కాబట్టి ఆ అపాయకరమైనటువంటి కాలములలో మనుషులు ఏ విధంగా ఉంటారో నువ్వు తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని తేటగా చెబుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఉండేటువంటి మనుషులు మనించి చూస్తే మొట్టమొదటిగా 2వ మాట అంటున్నాడు, మనుషులు స్వార్థపులు, ధనాపేక్షకులు, బింకములాడువారు అనేటువంటి విషయాన్ని అనిచ్చు అనేక విషయాలు వాళ్ళు ఎలా ఉంటారు? కృతజ్ఞత లేనివారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు, కదేయులు, అనురాగరులు, అతిదేశులు, అపవాదకులు, అజితేంద్రియులు అని అనేక విధాలుగా మనుషుల యొక్క స్వభావాలను, భావనలను గురించి తెలుస్తూ ఉన్నాడు. మనం గమనించి చూస్తే ఇది ఎవరికి చదువుతున్నాడు? ఇక్కడ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు మాత్రమే, వారికి మాత్రమే, సంఘములో ఉన్నవారే ఎలా ఉండబోతున్నారనేటువంటి విషయాన్ని తెలుస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి సేవకుడైనటువంటి తిమోతి అపొస్తలుడైన పౌలుగా తెలియచేస్తున్నటువంటి మాటలు. సంఘము ఉన్నటువంటి విశ్వాసులు మరి వారు మార్పు చెందుతారు, అనేక విషయాలు తొట్టిల్లటానికి అవకాశాలు ఉన్నాయి, ఒక కాలం వస్తుంది అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. ఒక మాటను గమనించి చూద్దాం. యూదా రాసినటువంటి పత్రిక, యూదా రాసినటువంటి పత్రిక మనం గమనించి చూస్తే 17-18 వచనాలు మనం చదువుకున్నాం. అయితే ప్రియులారా అన్నాడు. ఇక్కడ చూడండి, గమనించండి, శ్రద్ధగా ఆలకించండి. అయితే ప్రియులా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురశల చొప్పున నడుచు అభ్యాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేయుడి. అట్టి వారు ప్రకృతి సంధులను, ఆత్మ లేని వారండి భేదమును కలుగజేయుచున్నారు అని అటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ యూదా అంటున్నాడు, వీరు సంఘాలలోనే ఉంటారు. ఆ మాట చెబుతున్నాడు, ప్రియరా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున వారు భక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ భక్తి హీనత కలిగినటువంటి వారుగా ఉన్నారని. రెండవది ఆశ, దురాశ. మనం అంటున్నాం అక్కడ తిమోతికి రాసినటువంటి ధనాపేక్ష కదా, ఆశలకి నడుచుచు అనేక విషయాలకు లోబడినటువంటి వారుగా ఉన్నారు. ఆ విషయం చెప్తున్నాడు, ఆ ఆశల చొప్పున నడవడానికి వారు ప్రయత్నం చేస్తారనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాం. మనం గమనించి వస్తూ ఉండగా, అంతేకాదు కానీ ఇక్కడ మనము చూస్తున్నటువంటి విషయాలను గమనించి చూస్తే ఒక్కొక్క మాటను మనం తేటగా వస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారును అపోస్తలులు ఈ విషయాల గురించి ముందుగానే తెలియజేశారు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి అనేక విషయాలలో. అంటే ఈ మాటలు ప్రభువారు చెప్పారు, అపోస్తలులు చెప్పారని యూదా తేటగా తెలియజేస్తున్నాడు. ఏమంటారంట, అంత్యకాలమున తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు అభ్యాసకులు ఉందరని మన ప్రభు యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వము మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకునుడి అని మనకు సంఘములో తెలుస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఈ దినాలలో
అలాంటి వారు ఎంతో మంది ఉన్నారనేటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ప్రతి మాట తేటగా ఒక మాట గమనిద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను గమనిద్దాం. 1వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనిద్దాం. ఇరవై 29, 30, 31, 32 కూడా మనం చదువుకుందాం. అట్టివారు సమస్తమైన నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభముతను, ఈర్ష్య చేతను నిండుకొని అచ్చరము, నరహత్య, కలహము, కపము, వైరములతో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదుకులను, దేవదూషులను, హింసకులను, హాంగారులను, బింకములు ఆడువారును, చెడ్డవారిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రైతులను, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగియుండియు. ఎవరంటారు? ఈ విషయాలన్నీ తెలుసు వాళ్లకు. దేవుని ఈ విషయాలు ఎరిగి ఆయన న్యాయ విధిని, ఆయన విధించబోయే శిక్షను, ఆయన జరగబోయేటువంటి కార్యాలు కూడా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. ఈ దినాలలో సంఘాలలో మనం గమనించి చూస్తే సంఘాలలో ఇలాంటివి ఉన్నారు. అయ్యా, మనము ఎంతో జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి, ఎంతో మెలకువ కలిగిన వారముగా ఉండాలి. ఏమంటావు? ఆ మాటను గమనించి చూస్తే దేవుని యొక్క న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియండి. వాళ్ళన్ని విషయాలు తెలుసు, బాగుగా తెలుసు, అత్యధికంగా తెలుసు. ఏం తెలుసు? కానీ వీటినన్నిటిని అభ్యసిస్తారట. అందులో రాసిన మాటలన్నిటిని అనుస్తారంట, వాటిలో సంతోషిస్తారంట. వాటిని మాట సంతోషించడం కాకుండా ఆ మాటలకు మాట్లాడే వారికి సమ్మతించుతారంట, ఒప్పుకున్నారంట. ఎంత గొప్ప విషయాలను మనం తెలియజేస్తూ ఉన్నాడు. గమనించి చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు. తిమోతికి చాలా శ్రేష్టమైన విషయం తెలియజేశాడు. అయ్యా, జాగ్రత్త అని. మనము ఈ విషయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక మాట అపోస్తలుడైన యోహానాడు ఎఫెసీయులకు సంఘమునకు తెలియజేస్తూ ఆ మాటను గమనించి చూస్తే ఎఫెసీ సంఘములో ఎక్కువ ఉన్నదంట. మొదటి ప్రేమను కోల్పోయిన వారుగా ఉన్నారు. ఎఫెసీ సంఘము దేనిని కోల్పోయింది? ప్రేమను కోల్పోయింది. అందుకని నీ మీద ఒక తరము మోపవలసి ఉన్నది. ఆ మొదటి ప్రేమను తిరిగి నువ్వు ప్రారంభించుకోమన్నాడు. మొదటి ప్రేమ ప్రియులారా, మనం గమనించి చూస్తూ ఉన్నప్పుడు సంఘములో ప్రేమ లేకపోతే, ప్రేమ కొరత అయితే మనకు రావలసిన దీపస్తంభము అక్కడి నుండి తీసివేస్తాడు కదా. మరి జాగ్రత్త కలిగి ఉండాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్కు నేను చెబుతున్నా అన్నా, కనాను క్రిస్టియన్లో దైవజనులు పెద్దలు మరి జోసఫ్ అన్న గారు ఉన్నప్పుడు ఆయన ప్రేమ విధానం మరి ఎంతగానో మన అన్ని విషయాలలో చూపించేవారుగా మనస్తున్నాం. ఆయన లోని లోటును ఈనాడు మనం అత్యధికంగా ప్రేమను చూపించాం. సంఘములో అలాంటి సంఘములో అలాంటి సంఘములో అలాంటి ప్రేమ, అలాంటి ఉత్సాహము కలిగిన వారు మనం చేయాలి. అంతా అధికంగా ఇంకా ఆయన లేని కొరతను మనిపించాలి అంటే సంఘములో అలాంటి అత్యధికమైన ప్రేమను మనము వెతికి చూపించాలి కదా. మనం గమనించి చూస్తున్నాము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రేమ లేకపోతే ఎలా మరి. అందుకనే ప్రేమను కోరైన వారుగా మొదటి పత్రికలో అనేక విషయాలు చెప్పాడు. నీతి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి,
ఇవన్నీ మనకు చేసినటువంటి అపోస్తుడైన పౌలు 2 తిమోతికి 2వ రాసిన పత్రికలో గమని చూస్తే ఇలాంటి వారు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాడు. మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒక మాటను గమనిద్దాం. ఎందుకంటే ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను గమనిద్దాం. 10వ అధ్యాయము 24-25 వచనాలు కలిసి నాకు 25వ వచనమే కావాలి, కానీ 24-25 కలిసి ఉన్నాయి కాబట్టి చదువుదాం మనం. వాగ్దానము కొందరు 23 చదువుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్ష విషయమై మన ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకుందాం. ఏం ఒప్పుకున్నాం? మన పాపాలను ఒప్పుకున్నాం, మనం రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించాం. మన ఒప్పుకున్నాన్ని గట్టిగా పట్టుకొని ఆ ప్రేమ, క్రీస్తు చూపించిన ప్రేమలో ఎదగాలనేటువంటి మాటలను చూస్తున్నాం. 24-25 అంటున్నాడు, అందరూ మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరిచు ఆ దినమును సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువ అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుడు సత్కారములు చేయుటకును ఒకరొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ఏం చూడాలంట? ప్రేమ చూడాలి, పురుకొల్పుకోవాలి. ఆ నిరీక్షణ క్రీస్తును మనం ఒప్పుకోం. నమ్మదగినటువంటి దేవుడు నా పాలను నా సమస్తమును ఆయన క్షమించి నన్ను రక్షించాడు గనక అటు గొప్ప దేవుడుగా ఉన్నటువంటి ఆయనను మనం ఒప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలంట? వాగ్దానములు చేసిన వాడు నగిన వాడు గనక మన నిరీక్షణ ఉంది మనకు. అయ్యా, మన లోకాన్ని వదిలిపెట్టి వెళితే ఆయన సన్నిధానములో పరలోకములో ఉంటామనేటువంటి నిరీక్షణ మనకుంది. అక్షయమైనటువంటి శరీరాన్ని ధరిస్తాం. క్రీస్తువు ఇప్పుడే ఈ గడియలో ఈ సమయంలో దిగి వచ్చిన మనకు ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆయనతో పాటు మనము ఉండగలుగుతామనే నిరీక్షణ ఉంది. అట్లాంటి నిరీక్షణ కలిగిన మనము కొంతమంది ఉన్నారు. ఇక్కడ చెబుతున్నాడు, కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక. కొందరు వస్తూ ఉంటారు, అనుకుంటుంటారు సమాజంగా కూడుకోవటానికి. ఒక మాటను గమనిద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట చూసిన కొలది. దినము అంత్య దినము, అపాకరమైన కాలము, ఒక దినము రాబోతుంది. సమీపించబోతూ ఉండగా మనకు ఎంతగానో ప్రేమగాను హెచ్చించు వారముగా అక్కడ లేఖనము మనకు తెలియజేస్తుంది. అలాగూ చేయు ప్రేమ చూపుటకు సత్కార్యం చేయుటకు కదా. ఆ మాటను గమనించి చూస్తే ఒకరినొకడు పురికొలు పోకునని ఆలోచించి ఎవరిలో ఉంటే వారిని పురికొలపి వారిని బలపరచాలి, వారికి నేర్పించాలి. అపోస్తుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి బాధ్యత అప్పచెప్పాడు. ఎఫెసీయ సంఘమునకు సేవకుడుగా ఉంచారు. ఎఫెసీయ సంఘము సామాన్యమైనటువంటి కాదు. ఎఫెసీలో ఏమున్నది మనకందరికీ తెలుసు. అర్తమాదేవిని ఆరాధించట ఆరాధనలు కలిగినటువంటి గొప్పటి ఆ స్థానములో సంఘము కబడటము, సంఘమును జరిగించటము సామాన్య విషయం కాదు. కానీ అట్టి సంఘానికి సేవకుడుగా ఉన్నాడు అపోస్తులుడు పౌలు చెప్పిన సేవకుడు తిమోతి. అందుకనే నా ప్రియ కుమారుడా, సంఘములో ఎటు వారు ఉంటారు, జాగ్రత్త. మనం చూస్తున్నాం ప్రియులారా, అనేక విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా మనకు తెలిసినటువంటి విషయాలను తెలుస్తూ ఉంటే గమనిద్దాం. ఓషేకు రాసినటువంటి ఓషే, అపోస్తుడైన ఓషే 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదవండి.
4వ అధ్యాయము 14వ వచనాన్ని. హోసేయ గ్రంథంలో ఆ 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. జనులు తామే వ్యభిచారులు కూడుదురు, తామే వేశ్యలతో సంగము చేయుచు బలులు పింతురు కనుక మీ కుమార్తెలు వేశ్యలాగుటను బట్టి నేను వారిని శింపను, మీ కోడళ్ళు విభజించు వాటిని నేను వారిని శింపను, వివేచన లేని జనము నిర్మూలమగుదురు అన్నాడు. ఒక మాట, ప్రతిదానికి వ్యభిచారము లేకపోతే అంటే ఏదో ఒక దానిని పాటించటము, దానిని విచారంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలను తెలుసుకొచ్చాడు. ఇక్కడ కుమార్తెలను కుమారులు ఓడలను తీసుకొచ్చాడు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఏం చేశాడంటే వివేచన లేని జనము నిర్మూలమగుతారు. సంఘములో వివేచన లేక, జ్ఞానము లేక, తెలుసుకొనలే, ఇంకా దాని యొక్క పరమార్థము లేకపోతే నష్టమే నష్టమే అని వాక్యము తేటగా చెబుతుంది. మనం నుంచి చూస్తూ ఉండగా ఇదే గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి. మరి 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. అరణ్యములో ద్రాక్షాపు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి పొలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిది, తాము మోహించిన దాని వలనే వారు ఏహిరైరి. చూసారా, ఇశ్రాయేలులో ఆయనకు దొరికిన వినం, ఇశ్రాయేలుల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, వాత్సల్యం, అయినా వారు ఏం చేశారంట? ఇశ్రాయేలులైతే దారి తప్పిపోయారు. మనకైతే ఇశ్రాయేలుల కన్నా ఆధిక్యత మనకు ప్రభు ఎక్కువ ఇచ్చాడు. ఇశ్రాయేలులు కేవలం మేము అబ్రహాము సంతానం అనుకుంటారు, కానీ మనమైతే వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు వలన కలిగిన సంతానం కాదండి. మనం గమనించి చూస్తే క్రీస్తు ప్రభువారు అమూల్యమైనటువంటి రక్తముతో మనములు కొన్నాడు, ఆయన కన్నాడు. ఆయన ద్వారా కనబడినటువంటి వారు మనము, కొనబడినటువంటి వారం మనం. ఆయన మనం కన్నాడు, మనల్ని కొన్నాడు కదా, మనం ఆయన పుత్రులు. వారికంటే ఇశ్రాయేలుల కంటే అధిక్యతను మనకు ఎక్కువ ఇచ్చాడు. అంతేకాకుండా బాధ్యతను కూడా, వారి పైన ఉన్న బాధ్యత కంటే మనకు ఎక్కువ బాధ్యత కూడా ఇచ్చాడు. అందుకనే ఇశ్రాయేలు ఆచార పద్ధతులను కూడా పాటిస్తూ ఉన్నారు. అయితే ఈనాడు సంఘాలలో మనం కూడా ఆచారాలు పద్ధతులను పాటిస్తున్నాం. మనకు కూడా ఒక ఆచారం మనం పాటిస్తున్నాం. అంటే ఆచారం అని నేను దానిని చెప్పను, కానీ ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం కూడా ఆచారంగానే, పద్ధతిగానే దానిని జరుపుతున్నాం. రొట్టె విరిచే దినమునందున కదా, వారికైతే అనేక ఆచారాలు, అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ కనీసం అంటే మనము ఆ ప్రభు వారి యొక్క బల దగ్గరికి వచ్చిన ఆ నీతి కలిగిన వారముగా, ఆ దైవ భక్తి కలిగిన వారముగా, ఆ పరిశుద్ధతలో మనము నిజముగా కడగబడినటువంటి వారం, ఆ పరిశుద్ధత తగినటువంటి వారముగా మరి సంఘములో ఉండాలి కదా. ప్రభువారిని ఆయనను దర్శించటం సామాన్యమైన విషయమా? కాదు కదా. మరి అట్టి గొప్ప విషయాలలో మనం, అందుకనే తిమోతికి ఆయన చెప్పాడు, మన ప్రియులారా మనం చూస్తే అంత్య దినములో అపాయకరమైన ముచ్చులను తెలుసుకున్నాము. ఇలాంటి జనాంగం ఉంటారు. ఎంతంట స్వార్థ ప్రియులు. అందుకే స్వార్థమే స్వార్థమే స్వార్థమే. ప్రతి దగ్గర ఈ రోజు స్వార్థాలే ఎక్కువ ఉన్నాయి. ధనం ఉంటే దాన్ని ఆశ పెట్టుకునేవారుగా ఉన్నారు, ధనాన్ని ఆశించేవారు ఉన్నారు. మనం గమనించి చూస్తూ ఉండగా ప్రియులారా ఎన్నో విషయాలు, అందులో కనీసం అంటే
2వ వచనం నుంచి 5వ వచనాన్ని వరకు మనము చదివితే 19 రకాల మనుషులుగా కనబడుతున్నారు. అందులో 19 గుణాలు వివరించాడు. ప్రియులారా, మనం ఆలోచించి చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వారు ఎలా ఉన్నారు అనేటువంటి, అదే కాకుండా మూర్ఖులు గర్వాంధులే కాకుండా దేవుని కంటే సుఖానుభవం కోరుకునేవారు. దేవుడు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే దేవునికి సుఖం ఉంటది, ఆయన ఆనందంగా ఉంటాడు, ఆయనకేం కష్టం లేదు అనుకున్నారు. క్రీస్తు ప్రభువారు నీవు నేను చేసిన పాపాలకు దోషాలకు ఆయన సుఖపడ్డా కష్టపడ్డాడు. దేవుని కంటే సుఖము కావాలని కోరేవారు ఉన్నారు. మరి సుఖము అంటే ఏ సుఖమో నాకు తెలియదు, కానీ క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి సిలువలో యాతన పడ్డాడు. అదిగో అన్యాయమైన తీర్పు పొందాడు, అనేక విషయాలలో శ్రమలకు గురి అయ్యాడు. ఆ వేదన అన్ని విషయాలలో ఆయనను బాధపరిచారు, పిడిగొంతులు గుద్దారు, ప్రవశించమని పలికారు. నువ్వు క్రీస్తు అయితే కిందికి దిగిరమ్మని హేళన చేసి ఎగతాళి చేశారు. సుఖమా ఇది? నీ కొరకు నన్ను రక్షించటానికి, పాపము నుండి విడుదల చేయటానికి, దోషము నుండి విడుదల చేయటానికి, అతిక్రమము నుండి విడుదల చేయటానికి, విమోచించటానికి చేసిన గొప్ప కార్యం కాదా ఇది? సుఖమా? అట్టి క్రీస్తు ప్రభువుకు ఆయన సిలువను ప్రయాణము చేయవలసినటువంటి మనము, ఆయన సిలువను కొని ఆయన సన్నిధిలో నడవలసిన మనము, సంఘములో ఇంకా ఉంటే మాటి మాటికి క్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేవారుగా ఎలా? ఆ ప్రేమ లేకపోతే మరి ఇవే ఉంటే ప్రియులారా, మనకు అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఒక మాటను మనం గమనించి చూస్తే, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఐదో అధ్యాయము 8వ వచనం. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడును. సంఘములో ఉండేవారు ఏంటంటే మొట్టమొదటిగా తన కుటుంబాన్ని, తన స్వకీయ వారిని, తన రక్త సంబంధికులను, తనకు కలిగిన వారిని సంరక్షించాలనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ మాట, ఎవడైనా స్వకీయులను విషయముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల, ఆత్మీయంగా భౌతికంగా కూడా సంరక్షించలేరు ఈ రోజుల్లో. తల్లిదండ్రులను పెంచి, తల్లిదండ్రులను గౌరవించి, తల్లిదండ్రులను వారికి అక్కర్లు అవసరతలు, ఆ వృద్ధాప్యం వారికి వారి సమస్త విషయాలలో ఆదుకునేటువంటి మనస్తత్వం లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, లేరా? అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు, తల్లిదండ్రులకు అవిధేయులున్నారు. ఇక్కడ అంటున్నాడు, తన కుటుంబమును రక్షించలేకపోతే ఇక ఏం విశ్వాసం? ఎక్కడ ఉంది విశ్వాసం? ఆ మాట తేటగా, ఎవడైనా స్వకీయ విషయంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినా మరి విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించుకోలేకపోతే ఆ విశ్వాసాన్ని త్యాగం చేయమన్నాడు. ఎందుకు విశ్వాసం? మరి విశ్వాసమైనటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని తెలుసుకున్నటువంటి వారు కదా. క్రీస్తు ప్రభు నీ పాపాలు నా పాపాలకు శ్రమపడ్డాడని ఆ శ్రమను ఎరిగితే మరి ఎలాంటిది మన జీవితం? ప్రియులారా, గమనిద్దాం.
ఈ మాటలన్నిటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు ఎంతో సంఘములో జాగ్రత్త, కుటుంబములో జాగ్రత్త. అసలు ప్రభువారు మొట్టమొదటిగా కుటుంబ వ్యవస్థనే కదా ఈ లోకానికి తీసుకుని వచ్చింది. కుటుంబ వ్యవస్థను తీసుకుని వచ్చారు ప్రభు మొట్టమొదటి నుంచి. ఆదాము హవ్వను సృష్టించారు లోకంలో, కుటుంబమును ఏర్పాటు చేశారు. కుటుంబ వ్యవస్థలో, ఆ గృహములో, ఆ కుటుంబములో మరి వారిని సంరక్షించలేకపోతే, పోషించకపోతే వారిని విశ్వాస త్యాగం చేయటం బెస్ట్ అని, అది కాకుండా అట్టివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. దేవుని ఎరగనటువంటి వాడి కన్నా. ఈ మాటలో అవేమిటి అంటే, ఎవరంటే వీళ్ళు చేసేది ఇలాగా? అట్టివాడు అని అంటే ఏంటి? వీడు విశ్వాసం కలిగివాడే, అన్ని ఉన్నవాడే, కానీ తన కుటుంబమును, తన తల్లిదండ్రులను, లేకపోతే తన వారిని సమర్శించలేనటువంటి వాడు కాదు. అటివాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడైనని అపోస్తుడైన పౌలు అదే తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనిద్దాం, ఎంత బాధకరమైన విషయం. ఎప్పుడు మనం తెలుసుకునేది దేవుని ఎడల మనము ఆ విషయాలన్నీ తెలుసుకొని ఎంత జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలనేటువంటి వాటిలో మనకు తేటగా లేఖనము తెలియజేస్తుంది. మనము గమనించి చూస్తే ఒకసారి ప్రియులారా, ఈ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ ఉండగా మరి మనకి ఏం అర్థమవుతుంది? దేవుడు మన కొరకు అనేక గొప్ప కార్యాలు చేశాడు. అనేక గొప్ప కార్యాలు చేసినటువంటి వారు మనం గమనించి చూస్తే ఈ లోక సంబంధము ప్రకృతి సందులు అని మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధతల కొరకు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాటను. ఇది దేవుని 2వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే, పైకి భక్తి గల వారి వలె దాని శక్తిని ఆశ్రయించేటువంటి వారు ఉన్నారు. పైకి భక్తి గలవారుగా ఉండి. అయ్యా, ఒక మాట యాకోబు రచించినటువంటి పత్రికలో మాట గమనిద్దాం. యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 26-20 వచనాలు మనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి యొక్క విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎలా ఉంది? మనం చదువుకున్నాం. ఎవడైనా నోటికి లెమ్ము పెట్టుకొనక తన హృదయమును వశపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోవాడు. ఇక్కడ గుర్రాన్ని కంట్రోల్ చేయటానికి నోటికి కళ్ళెం పెడతారు. కళ్ళెం పెట్టి దానిని ఎట్టంటే అట్ట నడిపిస్తారు. లేకపోతే అది అలివి కాదు, మాట వినదు. మరి మనిషి నోటికి కళ్ళెం పెట్టమంటున్నాడు. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచు కొనుచు అన్నాడు. హృదయము బహుఘోరమైనది, మోసమైనది అని ముందుగానే చెబుతూ హృదయమే మోసపరుచుకుంటూ మాట్లాడేవారు ఉన్నారు. భక్తి కలిగిన మాట్లాడతారు. అన్నిటికన్నా దేవుని వాక్యం ఎవరికి తెలుసు? ఎన్నోసార్లు నేను ఈ విషయం మీకు తెలియజేశాను. సైతానుకు అనేక విషయాలు ఎక్కువగా తెలుసు. దేవుని బిడ్డల్ని ఎలా మోసం చేయాలో, ఎలా తప్పించాలనో, ఆ రూటు నుంచి ఎలా వారిని భయంకరమైన స్థితిలో దించాలనో అది బాగుగా ఎరుగును. సంఘాన్ని ఎలా పాడు చేయాలో, సంఘం జ్ఞానము లేనటువంటి ఏ విధంగా వాడుకోవాలను
అలాంటి స్వార్థపులు ఏ విధంగా వాడుకోవాలనో, అలాగే ప్రేమ లేని వారిని ఏ విధంగా వాడుకోవాలనో సాతానుకు బాగుగా తెలుసు, ఎరుగు. అది ప్రియులారా, మనం గమనిస్తూ ఉండగా మన స్థితి ఏమిటి? ఈ దినాన్ని మనం యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం. అందుకని అంటున్నాడు 27వ వచనంలో శ్రేష్టమైన మాట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా తిక్కులేని పిల్లలకు విధానాలను మరి ఇబ్బందులను మార్చించుట యలోక మాలిన్యము తన అంటకు తన్ను తాను కాపాడుకొనువాడు. పెద్దలు, మా మామగారు సమేల్ గారు అప్పుడప్పుడు మాతో చెప్పేవారు, లోకమేమన్నా పోనీయండి అయ్యా, ఎట్లైనా పోనీయండి, నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడు, నీ విశ్వాసంలో నడు. 100 మంది 100 మాటలు మాడినా ఏమన్నా కానీ పెద్దలు సామేలు గారు అనేవారు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో, బస్ అంతే చాలు. దేవుడికి తెలుసు నీ విశ్వాసమే, మనుషులకు కాదు. నువ్వు అందుకని అంటున్నాడు అప్పుడు పౌలు తేటగా చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకము భక్తి ఏదనగా దిక్కులేని విధవరాండ్లకును వారి ఇబ్బందులు పార్శించుటయు ఈ లోక మాలిన్యమును తొరక, ఈ లోకము మాలిన్యం అంటకుండా ఏం చేయాలంట? తను కాపాడుకోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, పుత్రుడిగా ఉండు. సంఘములో ఉంటే నోటికి కళ్ళ వేసుకొని మాటల ద్వారాను, ఆలోచన ద్వారాను, తలంపుల ద్వారాను, నీ నడతల ద్వారాను సంఘములో పవిత్రతగా నడవాలని క్రమ తేటగా చెబుతూ ఉంటాయి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంకా ఎప్పుడు వరకు అయ్యా? మనం గమనించి చూస్తే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. సైనికుడెవడు యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కు కొనడు. మీరు దాని అర్థం గమనించి చూస్తే మనం అందరం అంటాం, ఒక పాట అయితే అందరం పాడతాం, సైనికులము కదా. మనం సైనికులమే, వ్యవసాయకులమే, కానీ మనం ఎలాంటి సైనికులుగా ఉండాలి? పోరాడి విజయమును సాధించే సైనికులుగా ఉండాలి కదా. మరియు జట్టైన వాడు పోరాడు నియమము ప్రకారము పోరాట కంటే వానికి కేము దొరకదు. నియమం ఇచ్చాడు, ఒక కట్టడి, ఒక పద్ధతి ఇచ్చాడు. సంఘముల పద్ధతి ఉంది, ఒక నియమం ఉంది, ఒక కట్టడ ఉంది. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు యనస్తులు కానీ, ఆ సంఘములో ఉన్న ఒక్కరు కానీ ఆ దేవుని నియమానుసారంగా సంఘము నియమించిన నియమం ప్రకారం కావాలని, అప్పుడే దానిలో విజయమును సాధించగలడు. ప్రియులారా, మనం తేటగా చూస్తున్నాం. ఎప్పుడు మరి మన పరిస్థితి? మరి సమయము 8:11 అవుతుంది. 30 నిమిషాలకు ఎక్కువైంది. ఒక్కసారి ఒక వాక్యాన్ని చదివి మనము ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు 3:2 వచనం, 5వ అధ్యాయము ఎఫెసీయులకు వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 3 వచనాలను మనం చదువుకుందాం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, తత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు. ఇదే శుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉత్తపవలను గాని, మీరు బూతులను, పోకిటి మాటలను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు
తగవు అన్నాడు. ఎట్టివారు ఉన్నారంట? చివరిగా చదువుకుందాం. చదువుకుంటే ఎలాంటి వారు ఉన్నారు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. తెలుసుకోవాలి. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, శకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగ రైతులు, అతి దేశులు, అపవాదకులు, అజేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహ మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల ఉండి దాని శక్తిని ఆశ్రయించనయ్యన్న. అట్టి వారికి నువ్వు ఓ ఎముకుడు వైండు వాళ్ళకు దూరంగా ఉండు అన్నాడు. కానీ సంఘములో పరిచర్య చేసేటువంటి బిడ్డలు వీటినన్నిటిని కనిపెట్టాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్లకు విముకుడు వై ఉండవు, అటు వారికి దూరంగానే ఉండాలి అన్నాడు. మరి మనం ప్రేమించాలి, ఆ ప్రేమ కలిగి ఉండాలి. ఎఫెసీ కోల్పోయిన ఒకటి మొదటి ప్రేమను ఎఫెసీ సంఘము కోల్పోయింది. కానీ తిరిగి దాన్ని ప్రారంభించమని ఆ మొదటి ప్రేమ తిరిగి అన్నాడు. అదే ఎఫెసీ సంఘాన్ని మనం గమనించి అపరాధముల చేతులు, పాపముల చేతులు సటువంటి వారై ఉండగా క్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడినటువంటి సంఘంగా చూస్తున్నాం కదా. కాబట్టి ప్రియులారా గమనించండి, అర్థం చేసుకోండి. సంఘములో మనం ఎలా మెలగాలో, ఎలా జించాలో, సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలో ప్రార్థన చేశారు దైవజనులు రంగన్న గారు. జోసెఫ్ గారి లోటు తీర్చాలంటే ఆయన చూపిన ప్రేమను కూడా మనం చూపించాలి. సంఘం పట్ల ఆయనకున్న బాధ్యత, సంఘం పట్ల ఆయన చూపిన ప్రేమ, సంఘం పట్ల ఆయనకు ఉన్న ప్రయాస. దైవజనులు పెద్దలు సమేలు గారు ఉన్నారు, వృద్ధాపములు, ఎక్కడికి ఎక్కువ తిరగలేరు, చేయలేరు. ఆయన అందరినీ ప్రోత్సహించి జరిగిస్తున్నటువంటి విషయాలను మనం ఎంత జాగ్రత్తగా కలిగి ఉన్నాం కదా. రంగన్న గారు ఉన్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు, మరి యవనస్తులైనటువంటి బెన్నమేను అనోక్ ఉన్నారు. సంఘములో జాగ్రత్త, మెలకువగలిగే అన్నిటి విషయాలలో ప్రతి అడుగును మనం తూచాతపన జాగ్రత్తగా వేస్తే సాతాను వేసే అగ్నిబాణం నుండి తప్పబడతాం. మన ప్రభువారి చేతిలో ఉంటాం. మన ప్రార్థన మన ప్రభువారు వింటారు. దానికి ప్రతిఫలం మనకెన్నో శ్రమలు జరిగాయి. ప్రార్థన చేయగా 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 మనకు అనుకూలంగా చేయలేదా దేవుడు? సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. సంఘం జరిగిన సంఘటనలు కూడా అనేక మంది హేళనగా ఎగతాళి చేస్తారు. మాకు ఇలా జరిగించడం వల్ల సంఘములో ఆ విధంగా జరిగింది, ఎన్నో ఆటుపోట్లు మాట్లాడతారు. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని, అంత్య దినాలలో ఉన్నాం కదా, అపాయకరమైన కాలాలలో ఉన్నాం. ఇదిగో ఒక తెగులు వచ్చింది, COVID-19 కరోనా వైరస్. ఎంతో మంది పోయారు. అయినా మన పట్ల ప్రభు మన కొరకు ఆయన దయభరిస్తూ ఉన్నాడు. యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టిలో విలువైనది. ఒకవేళ ఎవరైనా దైవజనులు దేవుని బిడ్డలై ఉండి ఆయన స్థానంలో పోతే ఆయన దృష్టిలో విలువ కలిగినటువంటి, అందుకే అన్నాడు కీర్తనకారుడు 116వ కీర్తన 15 యెహోవా భక్తులు మరణము ఆయన దృష్టిలో విలువ కలిగినదని. మరి మనల్నైతే సంరక్షించి కాచి కాపాడుతున్నాడు. పోయిన వారి విషయంలో అయితేనేమి, సంఘములో ఉన్న వారి విషయంలో అయితేనేమి శ్రద్ధ కలిగి, భయం కలిగి, ఆ ప్రేమ కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యానుసమైన నియమమును పాటించి ఉండాలి. ఇంకా ఎవరైనాను క్రీస్తు ప్రభువును నిజముగా సంతరకుడుగా అంగీకరించకపోతే, ప్రియులారా గమనించండి, ఈ బైబిల్ స్టడీలో మరి అనేక దినామరాత మీ ముందుకు మళ్ళా నేను వచ్చాను. సంఘములు అట్టివంటే గమనించాలి. నువ్వు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా అక్కబడి పవిత్రుడిగా జీవిస్తేనే పరలోక రాజ్య వారసత్వం ఉంటుంది, కాకపోతే నిత్య నరకాగ్ని గుండం తప్పదు. అటు వారు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. ఇప్పటికే క్రీస్తు ప్రభు నమ్ముకోండి. యేసు క్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు,
సర్వోన్నతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. కాబట్టి అట్టి దీన్ని నమ్ముకొని మీరు దేవునిని పొంది నా సంఘములో ఉజ్జీవము, ఎదుగుదల కలగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కొన్ని మన వినికిడిలో ప్రభు మన కొరకు దీవించునుగా. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు నామములో చక్కని వర్తమానం అందించిన ఇజ్రాయెల్ నరకు ప్రత్యేకమైన వందనాలు. అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనం కూడా అంత్య దినాల్లో ఉన్నామని అర్థమవుతా ఉంది. అంత్య దినాల్లో ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు, భేదములు పుట్టించువారు, దేవునికి భయపడని వారు, పైకి భక్తి గలవారండి దేవుని శక్తిని ఎరగని వారు చూస్తా ఉన్నప్పుడు నిజంగా భయం అవుతా ఉంది. పరిస్థితులు, దేవునికి విరోధమైన తలంపులు, దేవునికి విరోధమైన ఆలోచనలు, తల్లిదండ్రులకు అవిధేయులు, ప్రేమ లేదు, ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నప్పుడు అంత్య దినాల్లో మనము ఉన్నాము అన్న సంగతి అర్థమవుతా ఉంది. చక్కని వర్తమానం దేవుని దాసుల ద్వారా విన్నాం. స్థానిక సంఘాల్లో కూడా మరి అంత్య దినాల్లో ఉన్నాము కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని మనం అంచనా వేయగలిగి ఉండాలి. అపాయకరమైన పరిస్థితులు సంఘంలో చొరబడతాయి, కుటుంబాల్లో అపవాది చొరబడుతున్నారు. అందుకని వివేకం కలిగి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఆత్మ నడిపింపు మేరకు నడుచుకోవాలని దేవుని దాసులు హెచ్చరించారు. అలాగున మనము కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవుని వాక్యం ఏం ప్రకటిస్తా ఉంది, ప్రేమ గురించి ప్రకటిస్తా ఉంది కనుక ఆ ప్రేమను పొంది అంత్య దినాల్లో ఎఫెసీలో ఉన్న సంఘం ప్రేమను కోల్పోయిందని గుర్తు చేశాడు. మనం కూడా ప్రేమను కోల్పోక ఆత్మ నడిపింపు ఐక్యతను కాపాడుకుంటూ దేవునికి విధేయత కలిగి భక్తి హీనులం కాకుండా భక్తివంతులమై ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ చక్కని వర్తమానం అందించిన దేవుని దాసులు ఇశ్రాయేల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. జూమ్ యాప్ ద్వారా ఆ ప్రాంతంలో ఆ వాక్యం విన్న వారికి, కంకనాలపల్లి నుంచి కూడా మరి అనూక్ గారి వాళ్ళ కుటుంబం, తర్వాత ఇంకా అక్కడ ఆయా ప్రాంతాల మార్కాపురం నుంచి కటకానపల్లి నుంచి ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్న వారందరికీ కూడా విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యాన్ని విని అనుసరించడం మనం నేర్చుకోవాలి. అలాగూ జీవించాలి. అలా జీవించాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. చివరిగా మన మధ్య ఉన్న యోహాను గారు ప్రార్థన చేస్తారు. కూడిక ముగించుకుందాం. కళ్ళు మూసుకుంది ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, నమ్మకమైన దేవ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. ప్రభా మరి రాత్రికాల సమయంలో ప్రభా మరి వర్ణాల కనాన అసెంబ్లీ నుండి ప్రభా మరి జూమ్ యాప్ ద్వారా మరి ప్రభా మేమందరం చేరి ప్రభా మీ సన్నిధిలో మీ వాక్యం వినుటకు ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన కృపను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి చివరి దినాల్లో ఉంటున్నాము, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాము ప్రభా. మరి ప్రభు రాకడ సమీపంగా ఉన్నాడు. మరి ప్రభా సంఘాలలో ఎలాంటి పరిస్థితులు మరి ఉంటూ వచ్చినారు ప్రభా, మరి మీరే మాట్లాడుతూ వచ్చినారు. అందులో మరి స్తోత్రాలు. మరి అని మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రేమ చల్లారిపోయిన దినాల్లో, ఐక్యత కోల్పోయిన దినాలు ఉంటూ వచ్చినాము. వాటన్నిటిని మరొకసారి ప్రభా మీరు జ్ఞాపకం చేస్తూ గుర్తు చేస్తూ వచ్చిన తండ్రి, అందులో స్తోత్రాలు ప్రభా. మరి
మీ వాక్యము ప్రభా మేము ఇంట్లో వచ్చినాము ప్రభా, మరి మాలో ఉన్న సమస్త లోపాలను మరి ఆత్మీయంగా ఏదైతే ప్రభా మేము కోల్పోతూ వచ్చినామో ప్రభా వాటన్నిటిని సరి చేసుకుంటూ ప్రభా మేము కూడా ప్రేమ కలిగి ఐక్యత ప్రభా కలిగి ఉండుటకు ఉప చూపిస్తున్నామని కూడా ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వాక్యం నిన్న మాకు ప్రభా మరి మీ శక్తిని ప్రభా అనుభవించే భాగ్యాన్ని కూడా మీరు అనుగ్రహిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మేము కూడా ప్రభా మరి మీరు అక్కడ సమీపించి ఉంటుండగా సిద్ధపాటు కలిగి ప్రభు ఉండుటకు ఆత్మీయంగా ప్రభా ముందుకు వెళ్ళుటకు పురుకొల్పబడి ప్రభా మేము కూడా మరి ఐక్యతంగా జీవించుటకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి ప్రభా ఇక్కడ మేము చేరువచ్చినాము. అదేవిధంగా మరి కొన్ని ప్రాంతాల్లో ఉన్న మరి మీ బిడ్డలైన వారు మరి జూమ్లో ప్రభా మరి చేరి మీ వాక్యం వింటూ వచ్చినారు. విన్న వారిలో ప్రభా మరి అందరినీ బలపరచండి ప్రభా. మేము కూడా మరి ప్రభా బలం పొంది మీ రాకడ కొరకు ఎదురు చూసే వారిగా ఉండటకు కృప చూపించమని ప్రభా ఎంతవరకు ప్రభా మరి వాక్యంలో సహాయపడుతూ వచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తూ మరి తిరిగి మరి మేము కూడా ప్రభా మరి లోకం వెళ్ళాలి ప్రభా. మరి సాతాను యొక్క ప్రభా మరి నీడ మా మీద పడకుండా ప్రభా మరి మేము కూడా జాగ్రత్త కలిగి ప్రభా ఉండుటకు సహాయపడమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించారు. ఆమేన్. వందనాలు. అందరికి వందనాలు. కోడికి ఇంతటితో ముగించబడింది. అందరికీ ప్రేమ వందనాలు. రామాయణ అంకుల్కు